నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన బాలాపూర్ గణేష మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. మన లాస్ట్ వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ మనం చూస్తున్నారు మన బ్యాక్ సైడ్లో అయితే మన బాలాపూర్ స్వర్ణగిరి టెంపుల్ అయితే మొత్తం రెడీ అవుతుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఏంటంటే 2024లో మన లడ్డూల ఆప్షన్ ఎవరు తీసుకోరు. మన లాస్ట్ వీడియో అయితే పాత పోస్టర్ చూపించిన. అండ్ ఇదే విధంగా మన కొత్త పోస్టర్ అయితే పెట్టేశారు. 2024లో లడ్డు విన్నర్ ఎవరయ్యారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్, పాత వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకా అదే మన లారీలో అయితే ఇంకా చాలా ఐటమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా డెకరేషన్ అయితే నడుస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. మన బాలాపూర్ గణేశుడు లోపల మండపంలో వెళ్ళినాక మాత్రం ఎలా అనిపిస్తుందో, మన దర్శనం ఎలా ఇస్తుందో లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ మనం లాస్ట్ వరకు అయితే చూడండి. లోపలికి వెళ్దాం మనము. 2023 బ్యానర్ అయితే మనం చూస్తుండే. అండ్ ఇక్కడ చూస్తుంటే మన బ్యానర్ అయితే కొత్త బ్యానర్ అయితే వచ్చేసింది. డెకరేషన్ బై సుధాకర్ రెడ్డి గారు అయితే మన డెకరేషన్ చేస్తున్నారు. అండ్ 2024లో మన లడ్డు ఆప్షన్ అయితే శంకర్ రెడ్డి గారు తీసుకున్నారు 30 లక్షల 1,000కి. అండ్ ఇక్కడ చూస్తుంటే మన బాలాపూర్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు అయితే చేసిన ఖర్చులు ఇవన్నీ లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించినాము. ఏంటంటే ఇది కొత్త బ్యానర్ వేసినందుకు మీకు చూపిస్తున్నా. ఫ్రెండ్స్ మనం ఎంట్రన్స్ కాగానే అయితే మన విష్ణుమూర్తి అవతారం అయితే మన దర్శనం ఇస్తుండు. కామెంట్లో టైప్ చేయండి ఫ్రెండ్స్, జై విష్ణుమూర్తి అని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లోపలికి వచ్చినాక మాత్రం ఇది పొజిషన్. ఇక వర్క్ అయితే నడుస్తుంది. అండ్ మాకు చూస్తున్నారు కదా, మన ఈ కారిగర్స్ మొత్తం ఉన్నారు కదా, వెస్ట్ బెంగాల్ కారిగర్స్ మొత్తం వీళ్ళు డెకరేషన్ బై సుధాకర్ రెడ్డి గారు అయితే ఈ డెకరేషన్ మొత్తం చేపిస్తున్నారు. ఇంకా చూస్తుంటే మన ఎంట్రన్స్ మన స్వామివారికి ఇది షెడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాక్ ఆ షెడ్లో అయితే మన బాలాపూర్ గణేష్ అయితే దర్శనం మనం దగ్గరికి వెళ్ళి మన దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రూట్ వెళ్ళి ఉంటే ఇట్లా వెళ్ళేసి అండ్ మనం రైట్ తీసుకుంటే మన ఇక్కడ వెళ్ళి మన వాటర్ అయితే చూస్తున్నారా, ఇక్కడైతే మొత్తం ఈ కోనేరు లాగా కట్టినారు. ఇలా అయితే మొత్తం వాటర్ వచ్చేస్తుంది. మన విష్ణుమూర్తి అవతారం అయితే మనకు చూస్తున్నాడు. సేమ్ టు సేమ్ మన స్వర్ణగిరిలో ఎలా ఉందో సేమ్ అలా అయితే మన కనిపిస్తుండు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళినుంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిజైన్ చూస్తున్నారు కదా, ఇట్లా మంచి లుక్ రానికి ఇట్లా డిజైన్ అయితే వేసి పెట్టేశారు. మొత్తం రౌండ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మన ఇట్లా వే వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, వీళ్ళకి ఒక విగ్రహం అయితే వస్తుంది. ఒక బాక్స్లా ఇంకో బాక్స్లా చూస్తున్నారు కదా, ఇది ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క బాక్స్లో ఒక విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తాడు. అండ్ ఇలా వెళ్ళినాక మాత్రం స్ట్రేట్ వెళ్ళి మీకు లెఫ్ట్ తీసుకుంటే మన బాలాపూర్ గణేష్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మన కామెంట్లో టైప్ చేయండి, మన బాలాపూర్ గణేష్ మహారాజ్కి జై. ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్ అయితే మన బాలాపూర్ గణేష్ అయితే ఫస్ట్ లుక్ దర్శనం అయితే చేసుకున్నాము. మండపంలో చూసినా ఎలా కనిపిస్తుందో అండ్ మనం ఇక్కడ చూస్తుంటే లుక్ చూడండి మన ఎలా కనిపిస్తుందో. అండ్ లోపలికి వచ్చినాక ఈ డెకరేషన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా యూనిక్గా అయితే మనకు చేస్తారు. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అండి, అలా ఫ్లవర్స్ అక్కడైతే పెడుతున్నారు చూడండి. అండ్ వర్క్ అయితే ఇంకా ఈరోజు సాయంత్రం వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనదైతే రేపైతే వినాయక చతుర్థి. మీ అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ వినాయక చతుర్థి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మన స్వామివారికి అయితే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ అయితే మన ఖడ్గం త్రిశూలం అండ్ గుడ్డలు అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మన అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు నుంచి అయితే ఇద్దరు కళాకారులు వచ్చి వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తుంటే మన కలకత్తా టీం మొత్తం డెకరేషన్ కోసం అయితే మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇంత డల్గా కనిపిస్తుంది కదా, మొత్తం మీకు పండుగ ఫెస్టివల్ రోజు మాత్రం చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అండ్ మన చూస్తున్నారు కదా అయితే మన భక్తుల కోసం అయితే ఎటువంటి ప్రాబ్లం కాకుండా అయితే ఇక్కడ రెండు అయితే ఏసీలు పెట్టారు. అండ్ అక్కడ చూసిన అక్కడ ఒక ఏసీ ఉంది. అండ్ మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలా లోపల వచ్చినాకల్లా కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు పూజలు అండ్ అవుతున్నది కాబట్టి మీకు హీట్ ఎక్కువైనా కాలం మన భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ ఏసీ అయితే మనం ఫిక్స్ చేసారు. ఇది చూడండి ఫ్రెండ్స్ మన బాలాపూర్ గణేష్ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ లాగుతారు కదా, ఇది మొత్తం లాగేసి అలా ఎలా అనిపిస్తుందో మీద అలా సేమ్ అలా ఫిక్స్ చేస్తారు మొత్తం మీద అయితే. ఇక్కడ 3 ఫ్లవర్స్ వస్తాయి, అక్కడ చూస్తుంటే అక్కడ 3 ఫ్లవర్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసిన మధ్యలో ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే మన బాలాపూర్ గణేష్ అయితే కొంచెం జరిగి దాని సెంటర్లో ఉంటాడు. అండ్ ఇక్కడ చూసిన ఒక ఇంటికి లుక్ రానికి అయితే మాత్రము ఇంటికి లుక్ రానికి ఇది మొత్తం ఫ్లవర్ ఉంది కదా, ఇది ఫైబర్ ఫ్లవర్ మొత్తం ఇది ఇట్లా మొత్తం ఫిక్స్ చేస్తే ఏంటంటే చూడడానికి డెకరేషన్ మోడల్ ఒక డిఫరెంట్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ మన బాలాపూర్కి సంబంధించిన అప్డేట్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ.